ఈ రోజుల్లో ప్రతి ఒక్క డైలీ లైఫ్లో ఫిట్నెస్ బ్యాండ్ అనేది ఒక పార్ట్ అయిపోయింది. రియల్మీ అనే మొబైల్ బ్రాండ్ ఇప్పుడు ఫిట్నెస్ సెగ్మెంట్లో కూడా ప్రొడక్ట్స్ని లాంచ్ చేస్తుంది. రీసెంట్గా రియల్మీ బ్యాండ్ అనే ఒక బడ్జెట్ ఫిట్నెస్ బ్యాండ్ని రియల్మీ లాంచ్ చేసింది. ఈ వీడియోలో రియల్మీ బ్యాండ్ అన్బాక్సింగ్తో పాటు ఇది ఎలా పనిచేస్తుంది, దీని ఫీచర్స్ ఏంటి, రియల్మీ లింక్ అనే యాప్తో దీన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, దీని ప్రైస్ ఎంత అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. హలో ఎవ్రీవన్, ఆస్క్ జితుకి స్వాగతం. నా పేరు జితు. ఆలస్యం చేయకుండా పదండి ప్యాక్ని ఓపెన్ చేద్దాం. ప్యాక్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మోడల్ నెంబర్, కలర్ బ్లాక్, ప్రైస్ 2,999 రూపీస్. కానీ ఇది మనకి ఫ్లిప్కార్ట్లో 999 రూపీస్కే మనకి దొరికేస్తుంది. గ్రాఫికల్ రిప్రజెంటేషన్తో ప్రొడక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. లార్జ్ కలర్ డిస్ప్లే, ఇది 2.4 సెంటీమీటర్స్ ఆర్ 0.96 ఇంచ్ TFT LCD కలర్ డిస్ప్లేతో వస్తుంది. రియల్ టైమ్ హెడ్ రేట్ మానిటరింగ్, ఈ ఆప్షన్ మాన్యువల్గా అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హెడ్ రేట్ని మెజర్ చేసుకోవచ్చు. అదే ఆటోమేటిక్ ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే ఎవ్రీ 5 మినిట్స్కి హెడ్ రేట్ని మెజర్ చేసి యాప్లో ట్రాక్ అవ్వడం జరుగుతుంది. బేసిక్గా ఇది మార్నింగ్ ఎవరైతే జాగింగ్ చేస్తారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కేబుల్ ఫ్రీ ఛార్జింగ్, నేనైతే దీన్ని వన్ ఆఫ్ ది బెటర్ ఆప్షన్ అని నేను చెప్తాను. బ్యాండ్ క్యాప్సూల్లోనే మనకి ఛార్జింగ్ పిన్ ఇవ్వడం జరిగింది. ఈ ఛార్జింగ్ పిన్ USB అడాప్టర్లో కానీ లేదంటే పవర్ బ్యాంక్ USB పోర్ట్లో కానీ పెట్టి డైరెక్ట్గా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. యాప్ నోటిఫికేషన్స్, మనకు వచ్చే ఫోన్ కాల్స్, SMS నోటిఫికేషన్స్ డైరెక్ట్గా ఈ బ్యాండ్లో డిస్ప్లే అవుతాయి. అండ్ ఫైనల్గా స్పోర్ట్స్ డిటెక్షన్ ట్రాకింగ్ మరియు ఇది IP68 వాటర్ ప్రూఫ్ సర్టిఫికేషన్స్తో ఈ బ్యాండ్ మనకి వస్తుంది. ఈ ప్యాక్ని ఓపెన్ చేస్తే మనకి యూజర్ మాన్యువల్ గైడ్ విత్ వారంటీ కార్డ్ డీటెయిల్స్తో పాటు బ్యాండ్, ఈ రెండు మాత్రమే మనకి ఉంటాయి. ఇక్కడ మన బ్యాండ్ చూసినట్లయితే పైన స్టిక్కర్ అతికించి ఉంది. సో దీని మీద మనకి ఛార్జింగ్ ఏ విధంగా పెట్టాలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని స్ట్రాప్ చూసినట్లయితే ఇది రబ్బర్ మెటీరియల్తో చేశారు. స్ట్రాప్ క్వాలిటీ కూడా ప్రీమియం లుక్తో ఇది చాలా బాగుంది. బ్యాండ్ స్ట్రాప్ కూడా మనకి బటన్ ప్రెస్ కాకుండా నార్మల్ వాచ్ లానే దీనికి బకిల్ ఇచ్చారు. ఈ బ్యాండ్ స్ట్రాప్ని లాగితే కనుక బయటకు వచ్చేస్తుంది. బ్యాండ్కి ఒకవైపు ఛార్జింగ్ పిన్ ఇవ్వడం జరిగింది, రెండు వైపు అయితే నార్మల్గానే ఉంటుంది. సో ముందు మనం డిస్కస్ చేసుకున్నట్లుగానే ఈ ఛార్జింగ్ పిన్ని మనం ఐదర్ పవర్ బ్యాంక్లో ఉన్న USB పోర్ట్లో కానీ లేదంటే మనకి USB అడాప్టర్లో కానీ మనం డైరెక్ట్గా ప్లగ్ ఇన్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఆరెంజ్ లైట్ వెలుగుతుంది. సో ఆరెంజ్ లైట్ వెలుగుతుందంటే ఛార్జింగ్ అవుతున్నట్టు అనమాట. ఈ బ్యాండ్ కి 90 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ ఇచ్చారు. కంపెనీ క్లెయిమ్ చేయడం ఏంటంటే సింగిల్ ఛార్జ్ కి 6 to 9 days బ్యాటరీ లైఫ్ ఇస్తుందని చెప్తుంది. కంటిన్యూస్ హెడ్ రేట్ మానిటర్ కనుక ఆఫ్ చేసుకున్నట్లయితే మనకి ఈ బ్యాటరీ లైఫ్ 6 days వస్తుందని చెప్తుంది. ఒక విధంగా చెప్పాలంటే బ్యాటరీ కొంచెం డిసడ్వాంటేజ్. అట్లీస్ట్ మనకి 15 days బ్యాటరీ ఉంటే కనుక బాగుండేది. యాక్టివిటీ డేటాను ట్రాక్ చేయడానికి రియల్మీ లింక్ యాప్ అనేది రియల్మీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో రియల్మీ లింక్ అని సెర్చ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే యాపిల్ స్టోర్లో అయితే ఈ రియల్మీ లింక్ అనే యాప్ లేదు. సో యాపిల్ యూజర్స్ అయితే ఈ బ్యాండ్ని యూజ్ చేసుకోలేరు. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత లింక్ డివైస్ అనే ఒక ప్లస్ సింబల్ మనకు కనబడుతుంది. దానిపై క్లిక్ చేసి డివైస్ని యాడ్ చేయాలి. మన యాప్లో రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి స్టార్టింగ్లో మనకి రిజిస్టర్ అవ్వమని అడుగుతుంది. సో క్విక్గా నేనైతే రిజిస్టర్ చేస్తాను. ఓకే, రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో ఈ బ్యాండ్కి కనెక్ట్ చేసే ముందు మొబైల్లో ఉన్న బ్లూటూత్ డివైస్ని ఆన్ చేసుకోండి, లేదంటే ఈ బ్యాండ్ని యాడ్ చేసేటప్పుడు మనకి అది ప్రాంప్ట్ చేస్తుంది. ఇప్పుడు రియల్మీ బ్యాండ్ అనే ఆప్షన్పై మీరు ట్యాప్ చేయండి. నియర్ బై ఉన్న రియల్మీ బ్యాండ్స్ మనకి ఇక్కడ కనబడతాయి. ఇప్పుడు ఇంకోసారి దీనిపై ట్యాప్ చేసి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యాప్లో మనకి కనెక్టింగ్ అని కనబడేటప్పుడు బ్యాండ్ని ట్యాప్ చేసి ఆన్ చేయాలి. వన్స్ మనకి యాప్లో పెండింగ్ కన్ఫర్మేషన్ అని డిస్ప్లే అయితే బ్యాండ్ని ట్యాప్ చేసి 2 seconds హోల్డ్ చేయాలి. అప్పుడే ఇది కనెక్ట్ అవుతుంది. లేదంటే మీరు సింగిల్ ట్యాప్ చేశారనుకోండి అది కనెక్ట్ కాదు, కనెక్షన్ ఫెయిల్డ్ అని మన పాపప్ డిస్ప్లే అవుతుంది. వన్స్ బ్యాండ్ కనెక్ట్ అయిన తర్వాత కొన్ని పర్సనల్ డీటెయిల్స్ ఇది అడుగుతుంది. సో దాన్ని మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. యాప్లో మనకి చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ యాప్ అయితే మనకి చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. ఇందులో ల్యాండ్స్కేప్ సెట్టింగ్ అనే ఆప్షన్ని టాగల్ ఆన్ చేసినట్లయితే బ్యాండ్ ఇంటర్ఫేస్ ల్యాండ్స్కేప్లో చేంజ్ అయిపోతుంది. అదేవిధంగా మనం అలారం సెట్ చేసుకోవచ్చు, కాల్ రిమైండర్ని సెట్ చేసుకోవచ్చు. చాలానే మనకి కూల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఇంకో మంచి విషయం ఏంటంటే వాచ్ ఫేసెస్ కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన వాచ్ ఫేస్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ వాచ్ చూసినట్లయితే మీరు బేసిక్గా ఇది కంప్లీట్ టచ్ స్క్రీన్ కాదు. దీనికి ఏంటంటే కింద బాటంలో కెపాసిటివ్ టచ్ బటన్ ఇచ్చారు. మీరు ఈ కంప్లీట్ బ్యాండ్ని ఈ ఒక్క బటన్తోనే మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట.
ఈ కెపాసిటీ టచ్ బటన్ ని సింగిల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ టాస్క్ కి లేదా నెక్స్ట్ స్క్రీన్ కి మూవ్ అవుతాం. అదే ఈ కెపాసిటీ బటన్ ని 2 సెకండ్స్ కనుక హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే ఆ పర్టికులర్ టాస్క్ లో ఎంటర్ అవుతాం అనమాట. సో టాస్క్ నుండి బయట రావాలంటే మళ్ళీ ఆ కెపాసిటీ టచ్ బటన్ ని 2 సెకండ్స్ హోల్డ్ చేసి ఆ పర్టికులర్ టాస్క్ నుండి మనం బయట వచ్చేస్తాం అనమాట. నాకైతే ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు, చాలా యూజర్ ఫ్రెండ్లీగా అనిపించింది. డ్రాబ్యాక్స్ వచ్చేటప్పటికి ఈ బ్యాండ్ లో మనకు మెయిన్ గా 3 డ్రాబ్యాక్స్ కనబడ్డాయి. ఒకటి ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ అట్లీస్ట్ మనకి 2 వీక్స్ అన్నా ఉండాల్సింది. సెకండ్ డ్రాబ్యాక్ వచ్చేసి దీని డిస్ప్లే ఇండోర్ లో అయితే మనకి బాగానే కనబడుతుంది, కానీ అవుట్డోర్ లో మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది అనమాట. అంటే అవుట్డోర్ లో మనకి డిస్ప్లే అసలు కనబడదు, ఆ బ్రైట్నెస్ అసలు మనకు సరిపోదు అనమాట. మూడోది ఏంటంటే మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టుగా యాపిల్ స్టోర్ లో అయితే ఈ రియల్మీ లింక్ అనే యాప్ లేదు. సో ఈ యాప్ లేకపోవడం వల్ల యాపిల్ యూజర్స్ ఈ బ్యాండ్ ని యూజ్ చేసుకోలేరు. మీ విలువైన కమెంట్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని కొత్త వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు గుడ్ డే.